హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. నథింగ్ ఫోన్ 1 ఈ స్మార్ట్ ఫోన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే రీసెంట్గా ఈ స్మార్ట్ ఫోన్ సంపాదించుకున్న క్రేజ్ అంతా ఎంత కాదు. ఇన్ఫ్యాక్ట్ మీరు యూట్యూబ్లో అండ్ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాస్లో చూసే ఉంటారు కదా. సో ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ ఎందుకు అంత క్రేజ్ సంపాదించుకుందంటే మేజర్గా వన్ ప్లస్ కో ఫౌండర్ కార్ల్స్ పై ఎవరైతే ఉన్నారో అతను వన్ ప్లస్ బ్రాండ్ నుంచి విడిపోయిన తర్వాత స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్రాండ్ నథింగ్. అందుకని చెప్పి ఈ నథింగ్ బ్రాండ్కి చాలా డిమాండ్ అయితే అండ్ చాలా క్రేజ్ అయితే సంపాదించుకుంది. దాంతోపాటు వీళ్ళు ఫస్ట్ లాంచ్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్. ఇవి ముఖ్యంగా మార్కెట్లో చూసుకుంటే మనకి సూపర్ డూపర్ హిట్ అయితే అయినాయి. అండ్ దాంతోపాటు వీళ్ళు నథింగ్ ఫోన్ 1 అని చెప్పి మనకి జూలై 16వ తారీఖున ఇండియాతో పాటు గ్లోబల్గా ఫ్లిప్కార్ట్లో అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెక్స్ అయితే మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ అండ్ డాన్స్ ఆన్ వీడియో ఈరోజు మనకి ఎర్లీ మార్నింగ్ ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్లీజ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దట్ నేను ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది. లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి చూడడానికి అయితే సిమిలర్గా యాపిల్ డిజైన్ లాగానే ఉంటుంది. బట్ చూడడానికైతే ఒక యూనిక్ లుక్ అండ్ ఎక్స్ట్రీమ్ లుక్ అయితే ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ కంప్లీట్లీ మనకి ట్రాన్స్పరెంట్ డిజైన్తో గ్లాస్ బాడీతో అయితే వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మొబైల్ మాత్రం ఫస్ట్ లుక్లో మాత్రం ఎక్సలెంట్ డిజైన్ అండ్ ట్రాన్స్పరెంట్ డిజైన్తో నాకైతే చాలా చాలా ఇంప్రెసివ్ అయితే అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ దీని ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే నథింగ్ ఓఎస్తో వస్తుంది. వీళ్ళైతే అఫీషియల్గా ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు నథింగ్ ఓఎస్తో వస్తుంది. ఇది మీకు క్లీన్ లుక్తో ప్రీమియం అండ్ లుక్తో ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని అయితే కార్ల్స్ పై ఎప్పుడో మనకి అఫీషియల్గా చెప్పారు. అండ్ ముఖ్యంగా ఇది మనకి కంప్లీట్లీ గూగుల్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి నథింగ్ ఫోన్ 1 ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ ఆల్ మీరు యాపిల్లో ఎలాంటి యూజర్ ఎక్స్పీరియన్స్ని చూసారో, యాపిల్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారో ఖచ్చితంగా ఈ నథింగ్ ఫోన్ 1లో కూడా అండ్ అప్కమింగ్లో నథింగ్ ఫోన్స్లో కూడా మీరు అలాంటి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్నే ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్లీ మనకి ఎలాంటి బ్లోట్వేర్ ఉండదు, క్లీన్ లుక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ నథింగ్ ఓఎస్ పైన అయితే పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా దీనిలో మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇప్పుడున్న రూమర్స్ ప్రకారం ఇందులో మీకు 6.55 ఇంచెస్ ఓఎల్ఈడి ప్యానల్తో మొబైల్ రాబోతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఇందులో జస్ట్ రెండు కెమెరాస్ ఉంటాయి. ఒకటి ఇప్పుడున్న రూమర్స్ ప్రకారం 50 మెగాపిక్సెల్ కెమెరా, ప్రైమరీ కెమెరా. ఇందులో మీకు మేబీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఫోన్ని ఎంత హైప్ చేసి అండ్ అదేవిధంగా దీని ప్రైస్ కూడా నియర్లీ మనకి 30K ఆ ప్రైస్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇందులో ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఇంకొక కెమెరా అయితే ఉందో ఇందులో మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఫ్రంట్ సైడ్లో 32 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా. మీకు మిడిల్లో సిన్ డిస్ప్లే కెమెరా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ ఫస్ట్ హ్యాండ్స్ ఆన్ వీడియోలో అయితే చూడొచ్చు. ఇది కెమెరా అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే. అండ్ ఇందులో మీకు బ్యాటరీ చూసుకున్నట్లయితే 4700 mAh బ్యాటరీ అండ్ 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అనేది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇందులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా ఎవరైతే ఒక మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మొబైల్ని కొనాలనుకుంటున్నారో, ఒక యూనిక్ స్టైల్లో ఒక మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న మొబైల్ని కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ నథింగ్ ఫోన్ 1 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే మీకు సపోర్ట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ బ్యాక్ సైడ్ చూసారన్నట్లయితే మీకు సర్కిల్ డిజైన్ ఉంది కదా. జస్ట్ ఇందులో మీ బడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ట్రూ వైర్లెస్ బడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా మీరు ఈజీగా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ మొబైల్ ఏదైతే ఉంటుందో వెనక వీటిని జస్ట్ ఇలా పెడితే చాలు ఆటోమేటిక్గా మీకు ఈ బడ్స్ అనేవి ఛార్జింగ్ అవుతాయి. ఈ విధంగా మీరు బడ్స్ని ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ RGB లైట్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఏమైనా నోటిఫికేషన్ వచ్చినా, మీకు ఏమైనా కాల్ వచ్చినా సరే బ్యాక్ సైడ్ RGB లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆటోమేటిక్గా బ్లింకింగ్ అవ్వడం. అలాంటివి ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఈ మొబైల్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మీరు కెమెరా లో లైటింగ్లో కెమెరా షూట్ చేస్తున్నప్పుడు లైక్ ఫొటోస్, వీడియో షూట్ చేస్తున్నప్పుడు మీకు ఎక్స్ట్రా లైటింగ్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మనకి మొబైల్ చుట్టూ కూడా మనకి లైట్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఎక్స్ట్రా లైటింగ్ ఉంటుంది. లో లైటింగ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా నథింగ్ ఫోన్ 1 విషయానికి వస్తే మొబైల్ గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో బిలో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.